డాకు మహారాజ్ భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్ లో భాగంగా మూవీ టీం తాజాగా యాంకర్ సుమాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే బాలయ్యకు సండేతో ఉన్న ఒక సెంటిమెంట్ ను గురించి పంచుకున్నారు. నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యర్థి దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరుగుతుందని ముందే గ్రహించారు. అదే రోజు రాక బాలసుబ్రహ్మణ్యం కూడా షూటింగ్ సెట్లోకి వచ్చారు. ఆయన కళ్ళు ముందే కింద పడిపోవడంతో నా నడుము విరిగిపోయింది. అయితే ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారు పడ్డారు అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్ ను బాలయ్య పంచుకున్నారు. బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలా మందికి తెలిసిందే. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలు పెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలకృష్ణ సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడల రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలను ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దినచర్య ప్రారంభిస్తారు.